450. డబ్బు ముఖ్యం అనుకుంటే ఇంకొక 450 ఇచ్చి పెట్టచ్చు. అమ్మటానికి మేమందరం 4 కోట్ల మంది ఉన్నాం. 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మా అందరికి మెంబర్షిప్ ఇందులో ఐడి ఫ్రీగా ఇచ్చింది. ఈరోజు ఒక డాక్టర్ని వెళ్ళి కలవాలంటే ఫ్రీగా కలవనిస్తుంది. ఏమైనా హెల్త్ ప్రాబ్లం చెప్పాలంటే ఓపీ కట్టాలి, ఓపీ పే చేయాలి. 300, 500, 400 ఉంటుంది. హైదరాబాద్ అయితే జూబ్లీహిల్స్ 2000 ఉంటుంది ఓపీ. మినిమం 10,000, 2000 ఉంటుంది జస్ట్ కలవడానికి. మరి మనకు భక్తులకు ఐడి ఇచ్చిండు ఫ్రీగా. ఏదో ఐడి ఇచ్చింది, నాకు ఇచ్చింది, నీకు ఇచ్చింది. కులం చూడట్ల, మతం చూడట్ల, ప్రాంతం చూడట్ల, పార్టీ ఏ పార్టీ చూడట్ల, ఎవరు వచ్చినా ఐడి ఫ్రీగా ఇస్తుంది. ఒక ఐడికి 1000, 2000 అప్లికేషన్ ఫీజు వసూలు చేసుకుంటే పైసలు వస్తే రావా సార్? చెప్పాలి పైసలు వస్తే రావా? తీసుకున్నాడా? అందుకు మన అనుమానం ఉంటుంది. 22 సంవత్సరాల నుంచి ఇట్లాంటి పేద బిడ్డలు వంటింటిగా పరిమితమైన వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆదాయం ఇస్తుంది. అందరికీ లక్షణాలే 20,000, 30,000, 10,000, 15,000, 40,000 ఎవరు చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళ భర్త ఏదో ప్రైవేట్ జాబ్ 20,000 చేస్తే భార్య ఇప్పుడు 20,000, 30,000 చేస్తుంది. వేడి సలహా లాగా హైదరాబాద్ లో రెంట్లు కట్టుకోలేక పిల్లలకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలో తెలియదు. ఏదైనా జాబ్ పండగ ఇంటికి పోవాలంటే పైసలు లేనటువంటి ఎంతో మంది పేద బిడ్డలకి ఐడి ఫ్రీగా ఇచ్చి ఎవరికి నువ్వు ఇదిగోలు అదిగోలు అంటే బలవంతంగా కొన్ని చెప్పకుండా నీ కారు వస్తే మాయమాట చెప్పి పైసలు వస్తున్నావు వినిపిస్తున్నావా? ఎంత ముందు వచ్చిపోయి సూట్లు, బోట్లు, సోలార్ ఫ్యాన్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు అడ్రస్ లేదు ఈరోజు ఆ కంపెనీలన్నీ. ప్రెస్టీజ్ కంపెనీ నీ అవసరం ఒక 500 కొనుక్కో. ఒక పేస్ట్, సర్పు, షాంపూ, టీ పొడి కొనుక్కో. బిజినెస్ స్టార్ట్ చేయి. తెలుసుకో, మీటింగ్ గా నీకు తెలిసిన వాళ్ళు తెలియజెప్పు. నీ మాట వినకుండా తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టు. ఈరోజు ఎంతో మందికి చదువు లేకుండా వచ్చి ఈరోజు నెలకి 50,000, 60,000, 70,000 తీసుకుంటుంది. చదువు పూర్తిగా లేదు. వాళ్ళందరికీ వెస్టీజ్ ధైర్యాన్ని ఇస్తాము. ఎంతమంది వెస్టీజ్లో బతకచ్చు అంటే ఎంతమంది పనిచేస్తారు మనకు అవకాశం. ఈరోజు గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ అంటే 10,000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షల మంది రాస్తారు. అందరికి వస్తాయా? ఆ 10 లక్షల మందిలో వచ్చేది 15,000 మందికి. ఇక్కడ చూడండి వెస్టీజ్ కంపెనీ అందరం ఒక సంవత్సరం దీని గురించి తెలుసుకుందాం. మీటింగ్కి వెళ్దాం. దీంట్లో పెట్టుబడి ఏదంటే మీటింగ్కి వెళ్తాం. మీటింగ్కి వెళ్తే కొంచెం ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది. ఈ ప్రోడక్ట్ ఎలా తయారవుతుంది, సిస్టమ్ ఏంటి చూడండి. మీటింగ్కి వెళ్తే మంచి చెడు అర్థం అవుతుంది. మీటింగ్స్ రాను ఏం చెప్తుంది సింపుల్ గా డిస్టేజ్ అయింది రేట్ ఎక్కువ నాకు బస్సు లేదు అంత రేట్ ఎక్కువైతే పేదలందరూ చేస్తారు. దీంట్లో రేట్లు ఎక్కువ ఎవరికి బయట ఉంటే ఎక్కువ కనపడుతుంది. ప్రొడక్ట్ వాడు మీటింగ్ రా ఎక్కువ అవుతుంది. ఇన్ని కోట్ల మంది నాకు తెలిసి వెస్టీజ్లో బాగా డబ్బుల మంది ఎవరు అంతగా రాలేదు. వస్తా సార్ చిన్న చిన్న వాళ్ళు అంత కూడా 20,000, 30,000, 50,000 ఉద్యోగులు 10 కోట్ల వాళ్ళు ఈ సమయం వస్తారు. ఏమవసరం ఉన్నాయి? చిన్న చిన్న వాళ్ళు కొనే స్థాయిలో ఉన్నాయి. ఈ భారతదేశంలో ఏ కంపెనీ ఉపయోగంగా 4 నెలలు నువ్వు ప్రోడక్ట్ కొంటే 3,000 చొప్పున ఒక నెల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. మనం పుట్టిన దగ్గర నుంచి షాప్ లో మనం ఎవరు ఇచ్చారు వాళ్ళకి 4 నెలలు కొంటే ఒక నెల ఫ్రీ ఇస్తుంది. 3,000 ప్రోడక్ట్ మనకు అర్థం కావాలి. మన ఇంటికి వచ్చింది కాబట్టి నాకు అర్థం కావాలి. మన ఎంత పడుతుంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, మీకు అర్థమైంది లేదు చూసుకోండి. వెస్టీజ్ ఆ విధంగా 3-4 నెలలు ప్రోడక్ట్ వాడుతున్నాం. ఫస్ట్ మంత్ 2,000, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ 4 నెలలు ప్రోడక్ట్ వాడుతున్నాం. బాగానే ఉంది, పర్లేదు. సో దీని విలువ నాకు వెంటనే తెలియజేయాలి. అప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళా ప్రోడక్ట్ వాడుకున్నాను. నాకు ఇంటి దగ్గర ఏదో చిన్న 30-40,000 సంపాదించుకునే స్థాయిలో నా పని నేను చేసుకుంటున్నాను. నా ఫ్రెండ్ బిజినెస్ చేయమంటున్నాను. నేనేమన్నా బిజినెస్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఇప్పుడు నీకు ఉందా ఇంట్రెస్ట్ లేదు. ఈ మీటింగ్ అయిపోతే కొంతమందికి రావాలి, లేకపోతే లేదు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి తర్వాత 2-3 మీటింగ్లు మధ్య కూర్చోబెట్టినాక చక్కగా ఇంట్రెస్ట్ వచ్చింది. డబ్బు ఉంది, పేరు ఉంది, గౌరవం ఉంది. 10 మందికి మంచి చేస్తే డబ్బు వస్తుంది, ముంచితే కాదు. ఇవన్నీ 4-5 మీటింగ్లు ద్వారా తెలుసుకొని నాకన్నా గొప్ప వ్యక్తులు చాలా మంది రిటైర్ అయినటువంటి ఎస్ఐ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్, హెచ్ఎం రకరకాల వీళ్ళందరినీ చూసి మాటలు విన్న తర్వాత నాకు కూడా ఎక్కింది. ఆ ఎక్కి నాకు గట్టిగా పట్టుకొని వెళ్ళా. నేను చాలా మంది స్టార్టింగ్ చెప్పా ఒకసారి రకరకాల సలహాలు ఇచ్చింది. ఎట్లా నా టైం బాగుండేది సలహాలు తీసుకోలేదు. ఆగిపోయిపోయాడు వాళ్ళందరూ సలహా తీసుకోండి. ఎవరా కాదా? ఒకటి తూర్పు నడవమని, ఒకటి పవన్ పోమని, ఒకటి ఉత్తరం పోమని, ఒక దక్షిణ పోమని.
బయట వాళ్ళు సలహాలు ఇస్తారు. ఆ బయట వాళ్ళు ఇచ్చేది కూడా ఇక్కడ వదిలేసి వెస్టీజ్ నాకు మంచి జరిగింది, ప్రొడక్ట్స్ బాగున్నాయి, 150 డిస్కౌంట్ వచ్చింది, మీటింగ్కి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చూసా. హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది రైతులు పొలాలకు వాడిన వాళ్ళు రిజల్ట్ ఏంటంటే నేను అరటి తోట వాడినా బాగుంది, మిర్చి వాడినా బాగుంది, నిమ్మ తోట వాడినా బాగుంది, నేను వరికి వాడినా బాగుంది, పత్తి వాడినా బాగుంది. 1 ఎకరాకు వాడినా ఇప్పుడు 5 ఎకరాలు వాడుతున్నా, 1 ఎకరా వాడినా ఇప్పుడు 4 ఎకరాలు వాడుతున్నా. ఇట్లా రైతుల మాటలు విన్నా. చాలా మంది కిడ్నీ స్టోన్స్ తగ్గింది, గ్యాస్ ట్రబుల్ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది, హై బీపీ తగ్గింది, స్టంట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ తగ్గింది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి బాత్రూమ్ లేవలేని వ్యక్తి